ప్రతి 3 నెలలకు ఒకసారి సదరం స్లాట్ను ప్రభుత్వం విడుదల చేస్తూ ఉండగా ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న వారికి దగ్గరలోనే సంబంధిత వైద్యశాలలో స్లాట్ బుక్ అవుతూ ఉండగా ఆలస్యంగా బుక్ చేసుకున్న వారికి సుదూర ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రి ఏరియాల్లో స్లాట్ బుక్ అవుతూ ఉండడంతో దివ్యాంగులైన వారు ఈ మేరకు బాడుగకు ఆటోలు మాట్లాడుకుని వేల రూపాయల ఖర్చు పెట్టి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లి సదరం శిబిరాలకు హాజరు కావడానికి వారు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్న నేపథ్యంలో దివ్యాంగులైన వారు సదరం స్లాట్ బుకింగ్ చేసుకునేటప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీ సేవ నిర్వాహకులతో ముందుగానే మాట్లాడుకుని సదరు స్లాట్ బుకింగ్ మీకు దగ్గరలోనే అయ్యే విధంగా చర్యలైతే తీసుకోండి. వైకల్యంతో బాధపడే వారికి ప్రభుత్వం పింఛన్లు అందజేస్తూ ఆదుకుంటూ ఉంది. వైకల్య లక్షణాలు ఉన్నవారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా సదరం ధ్రువపత్రం కావాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దీనికోసం ఈ నెల 4న తొలిసారిగా సదరం స్లాట్ బుకింగ్ కోసం అవకాశాన్ని కల్పించింది. ఇలా 3 నెలలకు విడుదల చేసిన సదరం స్లాట్ను ఇలా ప్రతి 3 నెలలకు ఒకసారి సదరం స్లాట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. స్లాట్ల నమోదుకు సైట్ ఓపెన్ కావడంతో ఎవరు ముందుగా దరఖాస్తు చేసుకుంటే వారికి వారి సమీపంలో ఉన్న వైద్యశాలలో సదరం పరీక్షల కోసం కేటాయిస్తూ ఉంది. ఆ తరువాత దరఖాస్తు చేసుకున్న వారికి దూరంగా ఉన్న ప్రాంతాల్లోని కేంద్రాల్లో కేటాయిస్తూ ఉన్నారు. ఈ విధానం వల్ల 70 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు చీరాల ఏరియా ఆసుపత్రిలో మంగళవారం నిర్వహించిన సదరం శిబిరానికి రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలే అనారోగ్య సమస్యలు ఉదయాన్నే లేచి మరొకరిని తోడు తీసుకుని రావడంతో ఆర్థికంగా భారంగా మారిందని బాధితులు వాపోతూ ఉండగా ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ ప్రాంతాల్లో ఉన్న ఏరియా వైద్యశాలల్లోనే పరీక్షలు నిర్వహించేలా స్లాట్ బుకింగ్లో మార్పులు చేయాలని వారు కోరుతూ ఉన్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమె పేరు అంజమ్మ, ఊరు మార్టూరు మండలం కొలలపూడి. కంటి చూపు పూర్తిగా మందగించడంతో ఏ పని చేయలేకపోతూ ఉంది. పింఛను కోసం దరఖాస్తు చేసుకోవాలంటే సదరం సర్టిఫికేట్ కావాలన్నారు. ఇటీవల బుకింగ్ చేసుకుంటే 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీరాలకు ఇచ్చారు. ఎక్కువ దూరం కావడంతో ఉదయం 4 గంటలకే నిద్రలేచి బయలుదేరి వచ్చాను. పర్చూరు వైద్యశాలలోనూ ఈ పరీక్ష చేసే సౌకర్యం ఉన్నా ఇక్కడికి కేటాయించారంటూ ఆమె వాపోతుండగా ఈ చిత్రంలో ఉన్న అమ్మాయి పేరు నజ్మాబీ, నగరం మండలం కత్వా. ఈమెకు వైకల్యంతో పాటు చూపు కనపడదు. దీంతో అక్కడి నుంచి మరొకరిని సాయం తీసుకుని దాదాపు 70 కిలోమీటర్లు రావడంతో ప్రైవేటు వాహనానికి 2000 రూపాయలు బాడుగు మాట్లాడుకుని చీరాల సదరం శిబిరానికి వచ్చింది. అదే పక్కనే ఉన్న రేపల్లె వైద్యశాలలో సదరం పరీక్షల కోసం కేటాయిస్తే తక్కువ ఖర్చు తక్కువ దూరంతో పోయేదని బాధితురాలు వాపోతూ ఉండగా ప్రతి 3 నెలలకు ఒకసారి సదరం స్లాట్ను ప్రభుత్వం విడుదల చేస్తూ ఉండగా ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న వారికి దగ్గరలోనే సంబంధిత వైద్యశాలలో స్లాట్ బుక్ అవుతూ ఉండగా స్లాట్ ఆలస్యంగా బుక్ చేసుకున్న వారికి సుదూర ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రి ఏరియాల్లో స్లాట్ బుక్ అవుతూ ఉండడంతో దివ్యాంగులైన వారు ఈ మేరకు బాడుగకు ఆటోలు మాట్లాడుకుని వేల రూపాయల ఖర్చు పెట్టి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లి సదరం శిబిరాలకు హాజరు కావడానికి వారు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్న నేపథ్యంలో దివ్యాంగులైన వారు సదరం స్లాట్ బుకింగ్ చేసుకునేటప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీ సేవ నిర్వాహకులతో ముందుగానే మాట్లాడుకుని సదరు స్లాట్ బుకింగ్ మీకు దగ్గరలోనే అయ్యే విధంగా చర్యలైతే తీసుకోండి.